హాయ్ హలో నమస్తే నేమ్ ఈ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఇంతకుముందు ఈ సిరీస్లో ఈ సెగ్మెంట్లో చాలా వీడియోస్ అయితే వేసాను, ఒకసారి చెక్ చేసి చూడండి. సో నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత కొత్త వీడియో కోసం. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏ మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే 2011 శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన దూకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించుంటారు ఈ సినిమాలో. అండ్ ఈ సినిమాకి సంగీతం వచ్చి తమన్. సో ఈ సినిమా 2011లో వచ్చి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో అందరికీ తెలిసే ఉంటుంది. నాకు ఎన్నో సినిమాలు ఇష్టం మహేష్ బాబు గారిది. దాంట్లో ఒక ముఖ్యమైన సినిమానే ఈ దూకుడు. ఎందుకంటే ఒక కమర్షియల్ ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ ఎలా తీయాలో ఈ దూకుడు సినిమా చూడొచ్చు. ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ ఫిల్మే ఈ దూకుడు. నాకు ఎంతో నచ్చిన సినిమా. ముఖ్యంగా ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. కామెడీ, ఫైట్, యాక్షన్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. ఈ ఆల్బమ్ 2011లోనే రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో మొత్తం 6 పాటలు. ఈ సినిమాకి మ్యూజిక్ వచ్చి తమనన్న భయంకరంగా ఇచ్చి ఉంటారు. ఈ సినిమాకి మ్యూజిక్ అయితే అన్ని పాటలు చాలా సూపర్గా ఉంటాయి. సో ఈ సినిమాకి ఇచ్చిన పాటలు ఏమేసి ఇంకోసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సాంగ్ నీ దూకుడు అని ఈ సాంగ్ పాడింది వచ్చి శంకర్ మహాదేవన్. చాలా సూపర్గా, చాలా పవర్ఫుల్ అయిన హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఇది. ఒక హీరో ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, దాని తర్వాత వచ్చే సాంగ్ ఏ రేంజ్లో ఉండాలి అనేది ఈ సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ సినిమా చూస్తూ ఉంటారు కదా, ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ ఫైట్ వస్తుంది. సో ఆ ఫైట్ అవ్వంగానే వచ్చి హీరో ఇంట్రడక్షన్ సాంగ్ వస్తుంది. చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ సాంగ్ అండ్ సాంగ్ ప్లేస్మెంట్ రెండు కూడా. సెకండ్ గురువారం మార్చి 1 ఈ సాంగ్ వచ్చి రాహుల్ నంబియార్ అనే వాళ్ళు పాడుంటారు. చాలా నచ్చిన బ్యూటిఫుల్ అయిన మెలోడీ సాంగే ఈ గురువారం మార్చి 1. నాకు చాలా చాలా గుర్తుంది. ఈ సినిమా రిలీజ్ అయిన ఆ టైంలో వచ్చి మా మ్యూజిక్ అనే ఛానల్లో ఎక్కువగా రిపీట్ వేసిన సాంగ్స్ ఇది. ఈ సినిమాలో వచ్చిన ప్రతి సాంగ్స్ రిపీట్ వేస్తూనే ఉంటారు మా మ్యూజిక్లో. ముఖ్యంగా ఈ గురువారం మార్చి 1 అనేది రిపీట్గా వెళ్తూనే ఉంటుంది. ఎప్పుడు ఛానల్ పెట్టినా మ్యాక్సిమం ఈ సినిమాలో ఏదో ఒక సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూబులి ఆ సాంగ్. ఈ సాంగ్ని కార్తిక్ అండ్ రీతా అనే వాళ్ళు పాడుంటారు. ఇది ఒక హీరో హీరోయిన్ డ్యూయట్ సాంగ్ అనమాట. చాలా సూపర్గా ఉంటుంది ఈ సాంగ్. ముఖ్యంగా ఈ సినిమాలో ఇది ఉంటుంది కదా, మహేష్ బాబు సమంత వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఈ సినిమాలో. నెక్స్ట్ పోవై ఇది వచ్చి క్లబ్లో వచ్చే ఆ సాంగ్. ఈ సాంగ్ని రమ్య, ఎన్ఎస్కే, నవీన్ మాధవ్ అనే వాళ్ళు పాడుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ సాంగ్ అని చెప్పచ్చు ఈ సినిమాలో. చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ తెరది ఇది వచ్చి లాస్ట్లో వచ్చే హీరో హీరోయిన్ సాంగ్ అనమాట. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్ని రంజిత్ అండ్ గీతా మధురి అనే వాళ్ళు పాడుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ అని చెప్పచ్చు ఈ సినిమాలో. ఎందుకంటే చూబులి తర్వాత ఇదే హీరో హీరోయిన్కి వచ్చే లాస్ట్ డ్యూయట్ సాంగ్. ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. చూసేదానికి సరే వినేదానికి సరే అంత బాగా వేసుంటారు ఈ సినిమాలో మ్యూజిక్.
నెక్స్ట్ అదరా అదరా, ఇది వచ్చి మ్యారేజ్ జరుగుతుంది కదా ఆ టైంలో వచ్చి ఒక ఫ్యామిలీ సాంగ్, ఇది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సాంగ్ని పాడింది వచ్చి కార్తిక్, కోటి రామగుయ్య శాస్త్రి, వర్ధిని, రణిరెడ్డి, మేఘ, ఇంతమంది పాడుంటారు ఈ సాంగ్ని. సూపర్ అయిన సాంగ్ అనమాట. ఎందుకంటే ఆ ఒక్క పాటలోనే ఆ మ్యారేజ్ జరుగుతుంది కాబట్టి సో చాలామంది పాడుంటారు. చాలా సూపర్ అయిన సాంగ్ ఇది. సో నాకు ఈ సినిమాలో మొత్తం 6 పాటలు కదా. సో ఈ 6 పాటల యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చి 25 minutes 32 seconds. నాకు ఈ సినిమాలో అన్ని పాటలు చాలా ఇష్టం. ముఖ్యంగా గురువారం మార్చి 1 సాయంకాలం 5:40 అని ఈ సాంగ్ నాకు చాలా సూపర్గా నచ్చిన పాట. సో మీకు నచ్చిన పాట ఏదో ఈ ఆల్బంలో అనేది కమెంట్ చేయండి. అండ్ చాలామంది ఈ ఆల్బమ్ని చాలాసార్లు వినే ఉంటారు. సో మీరు చెప్పండి, మీకు ఈ ఆల్బమ్ నచ్చుతుందా నచ్చదా? సో నచ్చితే ఎంత నచ్చుతుందని అనేది కమెంట్ చేయండి. అండ్ ఈ సినిమా కోసం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ అనే కేటగిరీలో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చి తమనన్న పొందారనమాట. అంత సూపర్గా ఉంటుంది ఈ ఆల్బంలో సాంగ్స్. అండ్ మిర్చి అవార్డు, ఈ అవార్డు వచ్చి ఈ సినిమాలో సాంగ్స్ పాడిన ఆ యొక్క సింగర్కి వచ్చి ఉంటుంది. అండ్ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్, ఈ యొక్క అవార్డులో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు తమన్నా పొందుంటారు. దాని తర్వాత TSR TV9 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ 2011 ఈ యొక్క అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చి తమన్నా పొందుంటారు. సో ఒక సూపర్ అయిన ఆల్బమ్ అనమాట. ఏంటంటే ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్కి ఎలాంటి సాంగ్స్ ఇస్తే అది ఆడియన్స్కి ఎట్లా రీచ్ అయ్యి ఒక సక్సెస్ అవుతుండడానికి ఈ దూకుడు సినిమా అండ్ ఈ దూకుడు ఆడియో ఆల్బమ్ అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. జస్ట్ ఒక కమర్షియల్ ఫార్మేట్లో ఉండే ఒక సినిమాకి దానికి తగినట్టు కమర్షియల్ ఫార్మేట్ ఆడియోసే ఉంటుంది. ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్, మళ్ళీ హీరోయిన్ చూడగానే ఫస్ట్ లవ్ సాంగ్, నెక్స్ట్ హీరో హీరోయిన్ కలిసి ఆడే ఒక కాంబినేషన్ సాంగ్, నెక్స్ట్ ఒక ఐటెం సాంగ్, మళ్ళీ హీరో హీరోయిన్తో ఒక కాంబినేషన్ సాంగ్, నెక్స్ట్ ఫ్యామిలీతో మొత్తంగా ఒక పాట. సో మొత్తం ఇంతే 6 పాటలు. ఇది ఒక ఆర్డర్గా వస్తుంది కమర్షియల్ ఫిల్మ్స్లో. అదేలాగా ఒక ఆర్డర్తో తీసిన సాంగ్స్ ఇది చాలా సూపర్గా ఉంటాయి. అండ్ దూకుడు నాకు ఎంతో నచ్చిన సినిమాస్లో ఒకటి. శ్రీను వైట్ల గారు నాకు ఎంతో నచ్చిన డైరెక్టర్స్లో ఒకరు. అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నాకు నచ్చిన హీరో. సో వీళ్ళు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా, ఈ ఆల్బమ్ నాకు చాలా ఇష్టం. సో మీరు చెప్పండి, మీకు ఈ సినిమా, ఈ ఆల్బమ్ ఇష్టమా లేదా అనేసి. సో ఈ పాటలు చాలాసార్లు వినుంటారు, అయినా ఇంకొకసారి వినాలనుకుంటే యూట్యూబ్లో స్ట్రీమ్ అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పాటిఫై యాప్లోనూ ఈ సాంగ్స్ అనేది ఉంది, వినేవాళ్ళు వినొచ్చు. అండ్ అంతే ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ప్రీవియస్ వీడియోస్ అనేది కొంచెం చెక్ చేసి చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. అండ్ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ ఆల్బమ్ గురించి నేను డిస్కస్ చేస్తే బాగుంటుంది అని మీకు అనిపిస్తుందో ఆ ఆల్బమ్ పేరు మాత్రం నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెక్ చేసి మీ రిక్వెస్ట్కి నేను వీడియో అనేది వేస్తాను. అండ్ సో అంతే, 9 minutes పైన అయిపోయింది, చాలు. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు, అంతవరకు నేను మీ సింగర్. థ్యాంక్ యూ, బాయ్.